హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయిన తర్వాత అంటే బ్రష్ అది చేసేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానమాట. కిచెన్ నైట్ క్లీన్ చేయలేదండి, అందుకే ఇలా అయితే ఉంది. ఇంకా ఫస్ట్ కిచెన్లోకి రాగానే మొత్తం అక్కడున్న కౌంటర్ టాప్ మీద ఉన్న అన్ని సామాన్లు కూడా సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంకా మనీ ప్లాంట్కి రోజు ఎండ తగిలేలాగా అయితే కిటికీలు ఓపెన్ చేసేసిన తర్వాత అయితే పెడతానండి. మా ఇంట్లోకి మార్నింగ్ టైంలోనే సన్ రైజ్ వస్తుందండి. అంటే ఎండ అయితే మార్నింగ్ ఇంకా ఈవినింగ్ టైంలో వస్తుంది అనమాట కొద్దిగా. ఇంకా అందుకని చెప్పేసి ఎండ తగిలినప్పుడైనా దానిలో ఎండలో పెట్టాలి కదా అని చెప్పేసి ఆ మొక్కనైతే ఎండలో పెట్టేసిన తర్వాత ఇంకా డాడీ ఫస్ట్ అయితే టీ పెట్టేసి ఇచ్చేయమని చెప్పారు. నేను ఇక్కడ కెమెరాకి ఒక యాంగిల్ అయితే సెట్ చేసేసుకుని టీ అయితే పెట్టేస్తున్నాను డాడీకి. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ ముందు రోజు నానబెట్టలేదు కదండి. అంతకు ముందు రోజు అయితే డాడీ చక్కగా చెప్పకుండానే వెళ్ళి బ్రెడ్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఈరోజు అలాంటివి ఏమీ లేవు. డాడీ కూడా మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. అయితే ఉప్మా చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఉప్మానే చేశాను. ఇంకా ఫస్ట్ అన్నీ తీసుకుని వచ్చేసి అయితే ఇక్కడ కౌంటర్ టాప్ దగ్గర అయితే పెట్టేసుకుని టీ అయితే పెట్టేస్తున్నానండి. మార్నింగే ఒక కప్పు టీ పడకపోతే మాత్రం అస్సలు ఉండలేరు. మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండలేరు అనమాట. ఒక్కొక్కసారి 3 టైమ్స్ తాగుతారు. ఒక్కొక్కసారి బాగా హెడేక్ వస్తుంది, ఎక్కడికైనా వెళ్ళొచ్చామంటే కనుక 4 టైమ్స్ అయినా ఖచ్చితంగా తాగుతారనమాట. మార్నింగ్ లేవగానే ఒకసారి, అలాగే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, అంటే ఈవినింగ్ 3 to 4 మధ్యలో ఒకసారి, మళ్ళీ 6 లోపు ఒకసారి అయితే ఖచ్చితంగా తాగుతారు. మాకు ఒక 4 ఉంటాము. ఐదుగురు ఉంటాము. ఐదుగురికి కూడా ఒక 4-5 టైమ్స్ టీ తాగుతాం కాబట్టి ఈ పెద్ద ప్యాకెట్లు 2 అయితే పడతాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఎవరైనా రిలేటివ్స్ వాళ్ళు వస్తే 3 ప్యాకెట్లు కూడా అయిపోతూనే ఉంటాయి. ఇక్కడైతే టీ పెట్టేస్తున్నాను. అన్నీ వేసేసిన తర్వాత ఇంక టీలో అన్నీ అయితే వేసేసానండి. ఇక్కడ యాలకులు కూడా వేసేస్తున్నాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత డాడీకి అయితే టీ ఇచ్చేసి ఇంకా ఉప్మా కోసం అయితే పని స్టార్ట్ చేసేస్తున్నాను. మళ్ళీ ఎక్కడ తీసినవి అక్కడ పెట్టేసేయాలి కదా. నేను ఎప్పటికప్పుడు ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టేస్తాను. మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా కనుక పని చేశారంటే ఎక్కడ తీసిన అక్కడే ఉండిద్ది అనమాట. అంటే మనం ఎక్కడ యూస్ చేసామో అక్కడే పెట్టేస్తారు. ఇంకా అది అక్కడే ఉండిద్ది నేను సర్దుకునే వరకు. అందుకని చెప్పేసి నేను ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టేసుకుని ఇంకా నా పని నేను చేసేసుకుంటాను అనమాట. ఇక్కడ ఉప్మా అయితే చేసేస్తున్నాను. అప్పటికి మా మహిగాడు ఇంకా కూడా లేవలేదు. ఫస్ట్ అయితే బొంబాయి రవ్వ ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఇంకా బొంబాయి రవ్వ ఓన్లీ ఆ రవ్వతోనే కనుక ఉప్మా చేశానంటే ఖచ్చితంగా చట్నీ కావాలి. మా ఇంట్లో ఎవరికి అవసరం లేకపోయినా మా ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కసారి పంచదారతో అయినా తినేస్తారు, కానీ మా మహికి మాత్రం ఖచ్చితంగా చట్నీ కావాలి. వాళ్ళ డాడీ అలవాటు చేసేసారు ఉప్మాలో కూడా చట్నీ అనేది. అందుకని చెప్పేసి ఆ చట్నీ చేసే బదులు కొద్దిగా సేమియా పుల్లలు వేసేసానంటే అయిపోతుంది కదా అని చెప్పేసి సేమియాలు అయితే వేసేసి ఉప్మా అయితే చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ తాలింపు అంతా అయిపోయింది. ఇంకా వాటర్ అయితే యాడ్ చేసి కొద్దిగా పసుపు అయితే వేసాను అనమాట. నాకైతే ఆకలేసేస్తుంది మార్నింగ్ నుంచి. అందుకని చెప్పేసి టీ అయితే వేడి చేసేసుకుని అటుకులు అయితే వేసుకుని తినేసాను. ఉప్మా అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈలోపు మా మహిగా లేచాడు. మా మహికి అయితే పెట్టేసి కొద్దిగా అయితే ఉప్మా ఉంది, ఇంకా అదే గిన్నెలో అయితే తినేసి కొంతసేపు అయితే నిన్నటి వీడియో ఉంది కదా, అది ఎడిట్ చేసేసి పోస్ట్ అయితే చేసేసాను అనమాట. ఇంకా ఇక్కడ సాంబార్ అయితే చేద్దామని చెప్పేసి పప్పు అయితే కడిగేసి కుక్కర్లో పెట్టేశానండి. ఇక్కడ రైస్ కూడా కడిగేసి పెట్టేశాను అనమాట. జస్ట్ బెండకాయలు ఒక్కటే ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇంకా బెండకాయ సాంబార్ అయితే చేసేస్తున్నాను. మనం సాంబార్ చేసుకోవాలంటే అన్ని వెజిటేబుల్స్ ఉండవసరం లేదండి. ఈ బెండకాయలు ఒక్కటే ఉంటే బెండకాయ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకవేళ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకా రైస్ అయిపోతుంది. అక్కడ పక్కనేమో అంతకుముందే పప్పు పెట్టేసిన తర్వాత రైస్ అది పెట్టేశాను. పప్పు ఒక 4-5 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆపేసాను అనమాట. ఇంకా రైస్ అయిపోయింది, పప్పు కూడా అయిపోతుంది. ఈలోపు బెండకాయలు తాలింపు అయితే వేసేసుకున్నాను. ఇక్కడ చింతపండు పులుపు కూడా వేసేసాను అనమాట బెండకాయల్లో. రైస్ అయిపోతుంది కదా అని చెప్పేసి రైస్ కలుపుదామని వెళ్ళి అన్నం గట్ట అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ చూడండి, ఆ నీళ్ళు అయితే పడిపోయినాయి అనమాట. గంజి చాలాసేపు అయితే మంట వచ్చేస్తూనే ఉంది. ఎందుకురా ఇలా చేశాను, అసలు ఇంత పైనుంచి ఎందుకు వేసానా అని అనిపించింది అనమాట. ఇంకా కొద్దిసేపు ఈ గట్టిన అలాగే వదిలేస్తే ఈ గరిటె తీసేయడం మళ్ళీ చేయి కాలిపోతుందని చెప్పేసి ఇంకా దాన్ని తీసి అయితే అక్కడే పాడేసి ఇంకా నా హ్యాండ్ అయితే వాష్ చేసేసుకున్నాను. ఈలోపు నేను గంతులు వేసేసాను కదా, మా చెల్లి అయితే వచ్చిందనమాట. ఏమైంది అని చెప్పేసి
ఇలా చెయ్యి కాలిపోయిందని అయితే చెప్పాను. మరి అంతేం కాదు కానండి, వేడికించి పడిందనమాట. నేను ఏదైనా ఒక పని చేస్తున్నానంటే ఆ పనితో పాటు ప్యారలర్గా వేరే పని అలా రన్ అవుతూనే ఉంటుందన్నమాట. ఈలోపు మా చెల్లొచ్చి అరిచావు అని చెప్పి స్టైల్గా అడుగుతుంది. ఇక్కడ ఆ పప్పు అయితే గట్టి పడిపోతుందన్నమాట. ఆల్రెడీ ఎప్పుడో చేశాను కదా, అందుకని చెప్పేసి గట్టి పడిపోతుంటే ఇంకా అలా అలా తిప్పుతూ మెదిపేస్తున్నాను. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసి ఈ బెండకాయలు ఉన్నాయి కదా, దానిలో అయితే వేసేసాను అనమాట. వేసేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ అయితే యాడ్ చేసేసుకొని కొద్దిగా సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసేసాను అనమాట. ఇది ఎంటీఆర్ వాళ్ళ సాంబార్ పొడి అండి. ఒక స్పూన్ వేసాను నేను. ఎప్పుడు ఒక స్పూన్ వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా సాంబార్ కూడా కొద్దిగా మరిగిపోయిన తర్వాత ఈలోపు మా మాహిగడికి స్నానాలు ఇవన్నీ అవుతూనే ఉంటాయి వెనకాల. ఓన్లీ నేను ఈ వంట చూపిస్తున్నానని చెప్పేసి ఇంకా అదే చేస్తానని కాదు, ఈ గ్యాస్ మీద ఇది పెట్టేసుకుని ఇల్లు తుడుచుకోవడం, బట్టలు మడత పెట్టుకోవడం అవన్నీ ప్యారలల్గా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇంక ఈ సాంబార్ అయ్యేలోపు మా మహిగడికి అయితే స్నానం చేపించి వచ్చాను. ఇంక ఇది తాలింపు వేసేసిన తర్వాత కిచెన్ అంతా ఇలా ఉందనమాట. మా మహికి స్నానం చేయించాను కదా, స్నానం చేయించేసిన వెంటనే వాడికి ఫుడ్ పడిపోవాలి. ఇంక అంతే. అప్పడాలు అయితే ఫ్రై చేసేసి అన్నం అయితే పెట్టేశాను అనమాట. నేను మా మహికి కూడా ఇలాగ బాక్స్లో వేసుకుని తింటాం సాంబార్ టైంలో. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నేను హెయిర్ ప్యాక్ అయితే వేసుకున్నానండి. వేసేసుకుని మా ఇంటి పక్క అమ్మాయి శ్రీమంతం అయితేని వాళ్ళు లడ్డు అయితే ఇచ్చారనమాట. ఇంకా తినేసి హెడ్ బాత్ అయితే చేసి వచ్చాను. హెడ్ బాత్ చేసేసిన తర్వాత కిచెన్ అంతా ఇలా ఉందన్నమాట. ఇంకా తల కొద్దిగా తడిగా ఉందని చెప్పేసి ఇంకా అంతకుముందు అంటున్నాను చూడండి, మార్నింగ్ కడిగిన గిన్నెలన్నీ ఉంటాయి కదా, ఆ గిన్నెలన్నీ కూడా లోపల అయితే సర్దేసుకుంటున్నాను. ఇవన్నీ లోపలికి తెచ్చేసుకుని లోపల సర్దేసుకుని ఇంకా ముందు ఇప్పుడు ఉన్నాయి కదా మార్నింగ్ నుంచి ఉన్న గిన్నెలన్నీ కూడా ఆ బుట్టలోనే వేసుకెళ్ళిపోతాను అనమాట. లేదంటే కనుక అన్నీ ఒక్కొక్కసారి మోసుకెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి ఇంకా అన్నీ అందులోనే పెట్టుకుని వెళ్ళిపోతాను. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఒక వెరైటీ ఐటమ్స్ ఉంటాయా లేదా కమెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ మిగిలిన కొద్దిగా సాంబార్ అయితే ఉంది. సాంబారు ఇంకా రైస్ అయితే మిగిలినాయి అనమాట. కొద్దిగానే మిగిలినాయి. ఇంకా అవి కూడా తీసేసి వేరే గిన్నెల్లోకి అయితే వేసేసి గిన్నెలన్నీ కూడా నేను తెచ్చిన బుట్టలు అయితే సర్దేసుకుని బయట అయితే పెట్టేసి వాష్ అయితే చేసేసుకున్నాను అనమాట. రోజు అమ్మ వాళ్ళు ఎవరైనా సరే వాష్ చేసేస్తారు. ఇంకా ఈరోజు నేనే వాష్ చేస్తాను. గిన్నెలు తీస్తే ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయండి. మధ్యాహ్నం చుట్టాలు అయితే వచ్చారనమాట. వాళ్ళకి టీ పెట్టించినప్పుడు టీ పొంగిపోతే ఇంకా క్లాత్ అయితే అమ్మ వేసేసింది అక్కడ. ఇక్కడ నేను మా పక్కింటి అత్త కూడా ఒకేసారి అయితే గిన్నెలు కడిగేస్తున్నాం ఈవినింగ్ టైంలో. ఇంకా గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఇంకా వంకాయ బఠానీ కూర అయితే చేశానండి. ఇంక ఇది వేసుకుని మార్నింగ్ మిగిలిన సాంబార్ కొద్దిగా ఉంది కదా, ఇంకా అది కూడా వేసేసుకొని నేను మా ఇంట్లో వాళ్ళందరూ కూడా భోజనం అయితే చేసేసామన్నమాట. ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చర్చ్కి అయితే రెడీ అయిపోయాము. నేను గిన్నెలు కడిగేసిన వెంటనే మా మైకి అయితే స్నానం చేపించి ఇంట్లోకి అయితే తీసుకొచ్చాను. వెంటనే రైస్ అయితే తినేసి ఇంకా చర్చ్కి అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇంటి దగ్గరే చర్చ్ జరుగుతుందని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే నన్ను క్లోజ్అప్లో తీయమని చెప్పేసి అడుగుతుందనమాట మా మహి. ఇంకా నేను వేసుకునే స్కార్ఫ్ అయితే మొత్తం నలిగిపోయిందని చెప్పేసి ఇంకా దాన్ని అయితే ఐరన్ చేసుకున్నాను. అమ్మ వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. నేను చెల్లి మా మహి అయితే రెడీ అయిపోయాం కానండి, అమ్మ అయితే రెడీ అవుతుంది అనమాట. ఇంకా గ్యాప్లో నేను ఇంకా ఐరన్ అయితే చేసుకున్నాను. ఇంకా చర్చ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఏమీ ఎక్కువ క్లిప్స్ తీయలేదండి, జస్ట్ ఆ ఒక క్లిప్పే తీసాను. ఇంటికి రాగానే ఇంకా చెల్లి అయితే టీ పెడుతుంది. ఎందుకో తెలియదు, చాలా హెడేక్ అయితే వచ్చిందనమాట. నేను మా మహి ఎక్కువసేపు ఉండలేదు కానండి, తొందరగానే వచ్చాము. అమ్మ వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు, అయినా సరే చాలా హెడేక్గా అనిపించింది.
ఇంకా రాగానే డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుని కొంచెం జడ అయితే వేసుకుని వెళ్ళాను కదా, తల కొద్దిగా ఆరలేదనమాట. అందుకని చెప్పేసి హెడేక్ వస్తుందేమో అని చెప్పేసి అది విప్పేసి మళ్ళీ లూజ్ హెయిర్ వేసేసుకుని ఇంకా టీ అయితే తాగేసాము. ఇలా మా డే అయితే ఎండ్ చేసామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్. బాయ్.